ప్రైజ్ ది లార్డ్. నీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి కలవరపడుతున్నారా? భయపడుతున్నారా? నీకు వ్యతిరేకంగా లేచిన శత్రువులు చూసి ఏం చేయాలో అర్థం కావట్లేదు ప్రియమైన బిడ్డ. అయితే ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని ప్రభు చెప్తున్నాడు. ఆమె భయపడకండి ప్రియమైన బిడ్డ. దేవుడు మనకు కేడంగా ఉన్నాడు. ఆయనే మనల్ని కాపాడే దేవుడు. మనకు వ్యతిరేకంగా లేచిన వాళ్ళందరి నుంచి ప్రభు మనల్ని తప్పించి మనకు క్షేమాన్ని అనుగ్రహించి మనకు కాపుదల దయచేస్తాడు. ఎలీషాను శత్రువులు చుట్టుముట్టారు, ఎలీషా ఉన్న పర్వతాన్ని, కానీ నిశ్చయంగా ఎలీషాను సమీపించలేకపోయారు. ఎలా అంటే ప్రభువు శత్రువుకి ఎలీషాకు మధ్యలో అగ్నిగా ఆయన కేడముగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు ఎంతమంది నీకు వ్యతిరేకంగా లేచిన ప్రభు చిత్తానుసారంగా నడిపింపబడుతుండగా, ప్రభు మార్గంలో నడిపింపబడుతుండగా శత్రువుల చేతికి నువ్వు అప్పగింపబడవు, కానీ ఆయనే కేడముగా ఉండి నేను నడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, కానీ నీ బహుమానం అత్యధికమవుతుంది. నువ్వు తప్పక ఆశీర్వదింపబడతావు. రెట్టింపైన దీవెన నువ్వు కన్నులారా చూస్తావు. ఆమె. గాడ్ బ్లెస్.